దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆ యెరూషలేములో ఆ మేడగదిలో ప్రార్థిస్తున్నటువంటి ఆ యొక్క శిష్యులందరిపైన దిగివచ్చి ఇంచుమించు 120 మంది అక్కడ ఉండటం మనం గమనిస్తున్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనంలో గమనిస్తే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగాలు మనం గమనిస్తే అక్కడ దరిదాపు 120 మంది వరకు సహోదరులు అక్కడ కూడి ఉండి, మరి వారు ఏం చేస్తున్నారు అంటే, ప్రియులారా, ఇదిగో వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ మరి నింపుదల కొరకు, బాప్తిస్మము కొరకు, మరి యోహాను ద్వారా చెప్పబడినటువంటి వాగ్దానము, క్రీస్తు ప్రభుల వారి ద్వారా చేయబడినటువంటి వాగ్దానము కొరకు వారు కనిపెడుతూ, మరి శిష్యుల్లో మరి ఆ సమయానికి చనిపోయినటువంటి యూదా స్థానంలో వేరొకరిని నియమించడానికి వారు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అయితే వారందరూ క్రీస్తు ప్రభుల వారి వాగ్దానము అయినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసిన మాదిరిగానే పెంతెకోస్తు పండుగ దినాన జరిగినటువంటి సంఘటన మనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాల్లో చూడగలము. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట కూర్చుండి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న స్థలం ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడి దేవుని స్తుతించసాగిరి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల, పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము, పరిశుద్ధాత్మని అభిషేకము అక్కడ మనం చూసాం. అయితే ఈ విషయాలన్నీ దేవుడు ఎప్పుడో తన ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేశాడని భక్తుడైనటువంటి పేతురు వారి మధ్యలో నిలబడి ఈ విషయాలన్నీ వారికి తెలియజేస్తున్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. హల్లెలూయా. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కృమ్మరించెదను. 17వ వచనము 18వ వచనంలో ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. అంత్య దినములలో మరి దేవుడు తన పరిశుద్ధాత్మను కృమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన మాదిరిగానే మీరు చూచుచున్న ఈ పరిశుద్ధాత్మని కృమ్మరింపు ఈ యెరూషలేములో కూడి ఉన్నటువంటి ఆ యొక్క 11 మంది శిష్యులు, ఇంకా అక్కడ కూడి ఉన్న జనమంతటిపైన దేవుని పరిశుద్ధాత్మ దిగివచ్చినట్లుగా, కృమ్మరించబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నా సహోదరుడా, నా సహోదరి, ఎందుకు మరి దేవుడు పరిశుద్ధాత్మని మన మధ్యకు పంపవలసి వచ్చింది? ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని అక్కడ వాగ్దానము ఆ ఇశ్రాయేలు
జనాంగం పైన, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులందరిపైన ఆయనను కృమ్మరించాడు అని మనం ప్రశ్నించుకుంటే, క్రీస్తు ప్రభుల వారి సంఘమును కట్టడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను ఈ లోకంలోనికి పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని ముద్రను మనకు అనుగ్రహించి, క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత కడగబడి నిత్య జీవానికి నీవు నేను వారసులమని చెప్పడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. మరి దేవుడు తన సంఘమును కట్టడానికి, క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చినటువంటి ఆ సంఘమును కట్టడానికి, ఆ సంఘమును నడిపించడానికి, ఆ సంఘమును కాపాడటానికి దేవుడు పరిశుద్ధాత్మను సంఘము పైన కృమ్మరించాడు. క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఇదిగో మనందరినీ ఒక నూతన సృష్టిగా చేశాడు. అక్కడ అన్యజనులని యూదులని భేదము లేదు, స్త్రీలు పురుషులని భేదము లేదు. అక్కడ మరి సిరియనులు గ్రీసు దేశస్థులనేటువంటి భేదము లేదు, ఏ భేదము లేదు. కేవలము క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి ఆయన నామమున బాప్తిస్మము పొందుకొని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో, యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో విశ్వాసముంచి బాప్తిస్మం పొందుకుంటే మీరందరూ ఆ సంఘంలోనికి చేర్చబడతారని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు అక్కడ తెలియజేస్తున్నాడు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ, హల్లెలూయా, పిలిచిన వారికి అందరికీ ఆ వాగ్దానము అందుబాటులో ఉంటుంది. ఆ వాగ్దానము దేవుడు ఏనాడో పూర్వకాలమందే తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఎందుకంటే దేవుడు తన ఆత్మ ద్వారా తన సంఘమును నిర్మిస్తూ ఉన్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము దేవుడు తన ఆత్మ చేతనే తన యొక్క చిత్తమును జరిగించడానికి, తన శక్తి చేతనే దేవుడు సంఘమును నిర్మించడానికే పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోనికి ఆయన పంపించాడు. ఈ విషయాలన్నిటినీ పౌలు గారు స్పష్టంగా ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం గమనిస్తే ఈ విషయాలన్నిటినీ పౌలు గారు అక్కడ చక్కగా రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయాన్ని మొత్తాన్ని మనం ఒకసారి గమనిస్తే, మరి మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చి పడిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు అతి పాపములను చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకొని చుంటిరి. మీరు శరీర ఆశలను నెరవేర్చుకొనుచు దేవుని ఉగ్రతకు పాత్రులైతిరి. అయినా దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి క్రీస్తుతో మనలను బ్రతికించి దేవునికి దూరస్తులైన మనలను దేవునికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. దేవునికి దగ్గరగా తీసుకొని వచ్చి దేవుని యొక్క సత్క్రియలు చేయడానికి క్రీస్తు ప్రభుల వారి యందు ఒక నూతన సృష్టిగా
క్రీస్తు ప్రభుల వారి సంఘముగా, ఆయన శరీరముగా మనలను ప్రతిష్ఠించి ఆయన ఆత్మను మనయందుంచి ఆయన కార్యములు జరిగించడానికి దేవుడు పరిశుద్ధాత్మను సంఘముపైకి పంపించాడు, కృమ్మరించాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. హల్లెలూయా. అది క్రియల వలన కలిగినది కాదు, దేవుని కృప వలన కలిగినదే. నీవు నేను దేవుని ఆత్మలో పాలిభాగస్థులం కావాలి అంటే నీవు నేను కేవలము దేవుని కృప వల్లనే అది పొందుకోగలం, మన క్రియల వలన కానే కాదు. మరియు మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. హల్లెలూయా. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులం, శరీర విషయంలో దేవునికి దూరస్థులము. మరి చేతితో చేయబడిన సున్నతి గల వారనబడిన వారి చేత సున్నతి లేని వారమని అనబడిన మనము అన్యజనులమైనటువంటి మనమందరం, దేవునికి దూరస్థులమైన మనమందరము ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు, వాగ్దాన సంబంధం లేని మరి జనులుగా, నిరీక్షణ లేని వారిగా ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నటువంటి మన అందరినీ ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా ఆయన శుద్ధీకరించి ఐక్యము చేసి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మరి ఆజ్ఞలన్నిటిని కొట్టివేసి తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరిచెను. హల్లెలూయా. ఇదిగో దేవునికి దూరస్తులైన మనకు దేవుని దగ్గరగా జీవిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని వాగ్దాన సంబంధులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వాగ్దానం లేనటువంటి పరదేశులమైనటువంటి మనలను మరి పరిశుద్ధులకును మరి పాపులకును ఉన్నటువంటి భేదం అంతటిని కొట్టివేసి క్రీస్తు ప్రభుల వారి కృపచేతనే మనందరము ఒక్క శరీరముగా చేయబడి క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడి ఇదిగో మనమందరము ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరగలిగినాం. హల్లెలూయా. ఆ ఒక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ద్వారా, ఆ క్రీస్తు ప్రభుల వారి ఆత్మ ద్వారా ముద్రించబడిన వారంగా, ఏర్పరచబడిన వారంగా, సంఘంగా, క్రీస్తు ప్రభుల వారి శరీరంగా మనము ఏర్పరచబడి దేవుని రాజ్యంలో పాలిభాగస్థలం కావడానికే దేవుడు తన పరిశుద్ధాత్మను కృమ్మరించాడు. ఇదిగో కాబట్టి మీరిక మీదట పరిజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి సంఘము, ఆ క్రీస్తు ప్రభుల వారి మరి శరీరము దేవుని ఆత్మచేత కట్టబడుచున్నది. నీవు నేను ఆ సంఘంలో పాలిభాగస్థలము కావడానికే, ఆ సంఘంలో నీవు నేను కట్టబడటానికే, ఆ సంఘంలో నీవు నేను ఎదగటానికే దేవుడు తన పరిశుద్ధాత్మను కృమ్మరించాడు. హల్లెలూయా. మరి అట్టి పరిశుద్ధాత్మ దేవుని కృపచేత, శక్తి చేత నీవు నేను నింపబడి దేవుని సంఘంలో ముందుకు సాగుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకు నీంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత, అభిషేకము చేత, బాప్తిస్మము చేత మేము నింపబడి క్రీస్తు ప్రభుల వారి సంఘము, క్రీస్తు ప్రభుల వారి శరీరం అనేటువంటి సంఘములో
మేమందరము పాలిభాగస్థులమై దేవా మీ ఆత్మచేత నిత్యము నింపబడి నడిపించబడి మీ కొరకు ప్రతిష్ఠించబడే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.